మోట వినాలి, మంచి మోట వినాలి, మోట వినాలి గురుడు, మోట వినాలి, మోట వినాలి, మంచి మోట వినాలి. ఈత మాను ఇల్లు కాదు, తోటి మాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరం బంగారం కాదు. అందుకే మాట వినాలి గురుడే, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. నభో నభో నభరి గజు, ఈత గొలుసు, ముక్కు ప్రభు, నడుము సన్న నాగరాజ, ఏమలేని గాను భాగవతం. అబో 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 మళ్ళీ తడి సెట్ ఎక్కలేవు, తోటి కళ్ళు దించలేవు, ఈత సెట్ ఎక్కలేవు, ఈత కళ్ళు దించలేవు. మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. నాకు కొంచెం తెక్కుంది, నేను టైం రావడం మిత్రమా, నేను టైం రావడం మిత్రమా. నేను వచ్చాక టైం వస్తుంది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చగానే రావడం మాత్రం పక్కా. తప్పు చూడవాడదో చదవని వాడదో కాదు మిత్రమా, చెయ్యగలిగి ఉండి చేయలేని వాడిది. సమర్థుడు నాకెందుకు ఇంట్లో కూర్చుంటే అసమర్థుడు రాజ్యాలు రాయ్. కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాళ్ళు తీసుకో. చూడుసు తప్ప నేను సింహం లాంటిని, అది గడ్డలు తీసుకోదు, నేను తీసుకుంటా. మీరు అంతా సేమ్ టు సేమ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాసు పగిలే కొద్ది పదులే కొద్ది. గ్లాసు అంటే సైన్ కాదు, సైన్యం, జన సైన్యం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సూర్యాపేట సాయి త్రివేణి డిగ్రీ మరి ఫ్రెషర్స్ కార్యక్రమానికి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా పి పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్, భీమల నాయక్ ధన్యవాదాలు వేసుకుంటూ, అదేవిధంగా మరి ఇప్పుడు క్లియర్ వస్తే వాయిస్ మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ కూడా ఏ విధంగా ఉంటుంది. హలో 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 హలో. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసి వెళ్ళాడు, తన వరస మార్చుకున్నాడు. రాననుకున్నారా, రాలేననుకున్నారా, అదే రక్తం, అదే పౌరుషం. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా ఎందుకో అందరూ ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తానేమో. రే ఇంద్రసేనారెడ్డి, రే ఇంద్రసేనారెడ్డి, ఆ వెనకాల సీమకు వస్తా ఉండవు, బతకడానికి కాదు, మా చేతిలో చావడానికి. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వస్తా, ఏ మండలానికైనా వస్తా, ఏ గ్రామానికైనా వస్తా, ఏ గడప తొక్కవన్నా తొక్కుతా. నరకడమంటూ మొదలు పెడితే వరసలు చూడ, సయ్య సై అంటే సెకండ్కో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేనారెడ్డిరా, ఆయుధం లేకుండా వచ్చినవరా, ఆయుధాలు మీకు నాకు చాలు, నరుకుతా. రే ముహూర్తానికి రాకపోతే ముఖాన్ని దేవతల సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళని తీసుకెళ్తా. ఎలా ఉంటుందండి? అదేవిధంగా మరి బాహుబలి సినిమా నుంచి ప్రవాస్ ఏమిటా పిచ్చి చేష్టలు, బాధితుని భయపెడుతున్నావు బాహు. ప్రతిమలాడితే వినడు మహారాజా. ఏం జరిగింది? దేవసేన శివాలయానికి వెళ్తుంటే ఆడవాళ్ళ వంటి మీద చేయి వేశాడు, అందుకే వేలు దొరికేసాడు. తప్పు చేస్తావు దేవసేన, ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, మరణం. మన భయమే మనకు మరణం, మనకన్నా మన శత్రువులు గొప్పలనుకోవడం మరణం. ఈ యుద్ధంలో నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు? జై వైష్ణదే. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు.